నమస్తే సత్యనాయుడు. హాయ్ రామగుండుపల్లి. హాయ్ సూర్యదూరం. హాయ్ గౌరీ నాగేంద్ర జనసేన. అవును వివేక్ ఆకుల. ఇంకా మన నవ్వే బ్యాచ్ రాలేదేంటి? వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నవ్వుతా లాఫింగ్ సింబల్స్ పెడతారు. యశ్వంత్ బాగుందని అరవింద్ తోట హాయ్. సాయినాథ్ హాయ్. శేఖర్ ముడిచెడ్డి హాయ్. అవును సూర్య. అవును సీతారాం నాయుడు కొర్రే. అవునవును నేను బాగున్నాను. పవన్ హాయ్ హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం నవీన్ కుమార్. అవునండి. బాలాజీ నాయుడు చెత్తి హాయ్. బాగుంది రావులి. బాగున్నది. మనలో వస్తే నవ్వడానికి. గోపినాథ్ నంద హాయ్. ఎగ్జామ్ చాలా నేను బాగా రాశాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉన్నాయి. కిషోర్ పండ్రెడ్డి గుడ్ ఈవినింగ్. బాగున్నది. రామప్రసాద్ నాయుడు బేబీ బాగున్నది. డిన్నర్ ఇంకా చేయాలి. యశ్వంత్ దొరబాబు హాయ్. అవును కిషోర్ పండ్రెడ్డి. ఏంటి మనలో వస్తే మన బ్యాచ్ వైసీపీ బ్యాచ్ నవ్వడానికి చాలా లేకపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు ఆడడానికి. బాగున్నా. రాత్రి 11 నుండి కూడా 500 మంది చూస్తున్నారా? రైట్. నేను ఐల్ మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ. సార్కి తోడుగా చాలా మంది ఉన్నారు. ఆకుల రామకృష్ణ. మనం ఎంత లక్షల మంది అభిమానులు మనం ఒకళ్ళం. హాయ్ నాగబాబు అన్న. బాగున్నారా? నేను బాగున్నాను. గంగారు చంద్రశేఖర్ గారు. నాగరాజు దొండపాటి నేను బాగున్నాను. ఉదయ భాస్కర్ మరలా హాయ్ హాయ్ హాయ్. మధు కళ్యాణ్ రెడ్డి హాయ్ బ్రదర్. సన్నగా అయినంటావా? అంతా మన వీరమాచినేని గారి డైట్ ఎఫెక్ట్. రైట్. సో అయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. యా. సో ద టాపిక్ ఈజ్ నేటి రాజకీయం మన సామర్థ్యం మన టాపిక్ అయితే. సో ఐల్ మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ. వాస్తవంగా బయట నుంచి ఎవరైతే పొలిటికల్ చేంజ్ కోరుకుంటారో రకరకాల వ్యక్తులు వాళ్ళందరూ ఊహించుకునేటువంటి రాజకీయం ఒక రకంగా ఉంటుంది, ఒక మాదిరి ఉంటుంది, వాస్తవం ఒక రకంగా ఉంటుంది అనమాట. ఎలా అంటే నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం టీడీపీకి చాలా వ్యతిరేకంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పాజిటివ్గా ఉన్నది అనేటువంటి సంకేతాలు వాస్తవం. అయితే నేను చూసిన రాజకీయాలు అంటే ఏజ్ 30-31 అయినప్పటికీ కూడా ఫస్ట్ నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒక 10-11 ఇయర్స్ నుంచి పొలిటికల్ ట్రెండ్స్ అంటే ఒక 2 ఎలక్షన్స్ కనీసం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు సీఎం అతను టైం నేను బీటెక్ జాయిన్ అయ్యాను నేను. సో అప్పుడు పరిస్థితుల మీద నాకు అంత అవగాహన లేదు. దాని తర్వాత దాని మీద అవగాహన తెచ్చుకునే ప్రయత్నం అయితే చేసినాం. కానీ దాని తర్వాత వచ్చేటువంటి కన్సిక్యూటివ్ ఎలక్షన్స్ 2 ఎలక్షన్స్ కూడా నేరుగా చూడడం జరిగింది. కాబట్టి కార్యకర్తలతో కొన్ని వాస్తవ పరిస్థితులను పంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేసే ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఒకటి, వ్యాపారస్తులు మాత్రమే ఏ రాజకీయ పార్టీలో అయినా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తారు. ఏ రాజకీయ పార్టీలో అయినా రాజకీయాలు సదుద్దేశంతో చేయాలనే విషయ పరిజ్ఞానంతో కొంత కసరత్తుతో మేనిఫెస్టోని తయారు చేసినప్పటికీ కూడా మేనిఫెస్టో నేటి రాజకీయ పరిస్థితుల్లో అమలుకి ఎందుకు నోచుకోవట్లా. లెట్ ఇట్ బి ఎనీ పార్టీ. మన పార్టీల పేర్లు ఎక్కల్లా. అది టీడీపీ అవనండి, వైఎస్ఆర్సీపీ అవనండి, లేదా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అవనండి, దాన్ని దుమ్మెత్తిపోసినటువంటి బీజేపీ అవనండి, ఏ రాజకీయ పార్టీ అయినా చిత్తశుద్ధితో మేనిఫెస్టోలు తయారు చేసిన తర్వాత అమలుకి ఎందుకు కావట్లేదు అనేటువంటి అంశం గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుని నేటి రాజకీయ పరిస్థితుల మీద ఒక ఓవర్ వ్యూ తీసుకుని మన సామర్థ్యం గురించి మనం మాట్లాడుకుందాం. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ప్రజా సమస్యల్ని ఆదర్శవంతమైన విధానాల ద్వారా ఏ రకంగా పరిష్కరించగలుగుతారని నమ్ముతూ ప్రతి రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోని తయారు చేయడం జరుగుతుంది. అది టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ అయినా కానీ. చేసిన తర్వాత అమలు ఎందుకు జరగదు అంటే అమలు ఎవరు చేస్తారు? ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వాన్ని లీడ్ చేసే లీడ్ రోల్ ఉన్నారు, సీఎం క్యాండిడేట్. లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ లీడ్ చేసే లీడ్ రోల్లో ఉన్నారు, సీఎం క్యాండిడేట్. వీళ్ళ సీఎంలు అయినంత మాత్రాన వీళ్ళు అనుకున్న పదాలు యథాతథంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఓటర్కో గ్రామ స్థాయిలో ఉండేటువంటి పౌరుడికో ఆ రాష్ట్ర పౌరుడికో చేరతాయని రూల్ ఉండదు. ఎందుకు రూల్ ఉండదు? చాలా సంక్షిప్తంగా మనం మాట్లాడుకుంటే ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు ఇంటూ ఆన్ యావరేజ్ 10 కోట్లు మనం తీసుకుంటే 1750 కోట్ల రూపాయలు ఆన్ యావరేజ్ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ ఎలక్షన్ ఖర్చు. కానీ 10 కోట్లలో ఏ నియోజకవర్గం తెవలదు. 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవుతూ ఉంటుంది. అంటే సుమారు
1500 నుంచి 2000 కోట్ల రూపాయల వ్యయ ప్రయాసలతో ఒక రాజకీయ పార్టీ రాజకీయ అరంగేట్రం చేసి ఎలక్షనీరింగ్ చేసి ఎలక్షన్లో డబ్బులు పంచిపెట్టి ఓటర్లు ఖరీదు చేసి కుల మత ప్రాంత సమీకరణాల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రైమ్ ఫోకస్ ఎప్పుడూ కూడా ఆ అధికారాన్ని నిలుపుకోవడం అనేటువంటిది ప్రథమమైనటువంటి ప్రయారిటీలో ఉంటుంది. 2, ఈ పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యాపారులు, దళారులు, సోకాల్ ఇండస్ట్రియలిస్టులు, మన మీడియా ముఖంగా చెప్పాలంటే ప్రజాసేవ చేయడానికి వైట్ అండ్ వైట్లు వేసుకుని 50వ పళ్ళలో పడ్డ తర్వాత ఆ ఊరిలో రకరకాల వ్యాపారాలు చేసి ఒక 50 నుంచి 100 కోట్లు సంపాదించిన తర్వాత ఏదో రకమైన లాబింగ్ చేసుకుని టికెట్లు తెచ్చుకున్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటే ఓ నియోజకవర్గాన్ని ఒక 20 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, 20కి 20 40 కోట్లతో పాటు ఆ డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటి నాయకుడికి సహకరించినటువంటి తమ అనుచరగణానికి లోకల్ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి పార్కింగ్ కాంట్రాక్ట్ కానించి రైల్వే పార్కింగ్ కాంట్రాక్ట్ కానించి అక్కడ ఏదైనా ప్రముఖమైన దేవాలయం ఉంటే దేవాలయం పార్కింగ్ కాంట్రాక్టు, కొబ్బరికాయల కాంట్రాక్టు, కొట్టినటువంటి కొబ్బరికాయలు తీసుకెళ్లేటువంటి కాంట్రాక్టు, అక్కడ తలనీలాల కాంట్రాక్ట్ కానించి డ్రైనేజీల మెయింటెనెన్స్ కానించి రకరకాల అంశాలకు సంబంధించి తమ అనుచరగణానికి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడంలోనే ఆయా ప్రజాప్రతినిధుల యొక్క సమయం వృధా అయిపోతుంది. చూస్తుండగా 2-3 ఏళ్ళు గడిచిపోతుంది. ఎందుకంటే రూలింగ్ లోకి ఏదైనా పార్టీ వచ్చిందనుకో ఆ పార్టీ స్టెబిలైజ్ అవడానికి మంత్రివర్గ పంపిణీ, అసంతృప్తులు వాళ్ళని సంతృప్తి పరచడానికి స్థానిక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కోసం కష్టపడ్డామన్న ముసుగులో పార్టీ పెద్దలకు దగ్గరగా ఉండేవాళ్ళు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడంలో 2 సంవత్సరాల కాలం 24 నెలల కాలం ఏ పార్టీ అయినా దుర్వినియోగం చేస్తుంది. ఆ దుర్వినియోగం చేప కింద నీరులో జరుగుతున్న టైంలో మీడియా ముఖంగా 4-5 ఇంపార్టెంట్ పథకాల మీద ప్రభుత్వ పెద్ద సంతకాలు పెట్టినటువంటి హంబక్ అనేటువంటిది ప్రజల ముందు కనబడుతుంది. మీకు నా భాష అర్థమవుతుందో తెలియదు కానీ సో ఇదంతా మనలందరినీ చూతేగాలం చేయడానికి, అంటే కామన్ ఓటర్ ఎవడైతే ఉంటాడో, కామన్ మ్యాన్ ఎవడైతే ఉంటాడో, నిజంగా పాలిటిక్స్ లేదో చేంజ్ చేద్దామని ఆస్పిరెంట్స్ ఉంటారో అలా మనల్ని చూతేగాలం చేసేటువంటి ప్రయత్నమే యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రజలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం అనేటువంటి నినాదం రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం సృష్టించినటువంటి నినాదమే. ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి తమ యొక్క పథకాలు, తమ యొక్క చిత్తశుద్ధి పదే ప్రజలకి చెప్పి నిరూపించుకుని అబ్రహాం లింకన్ లాగా 8 సార్లు ఓడిపోయి 9వ అధ్యక్షుడయ్యేటువంటి కెపాసిటీ, ఓపిక ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ గారిని మినహాయించి, ఎందుకంటే ఇంకా మన ఆయన ప్రభుత్వ ఏర్పాటు ఆయన ఒక విధానాలు ఇంకా మనం చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మినహాయించి ఇంకెవరి దగ్గర కూడా మన రకమైనటువంటి ఓపికని చూడలేకపోతున్నాం. ఎవరికైనా ఇన్స్టెంట్ గా పార్టీ పెట్టామంటే ఫస్ట్ టైం కొట్టాలి రాబ్బాయి, కొట్టలేకపోతే మళ్ళీ మన అధికారంలోకి రాం. ఎందుకని అంటే పార్టీ పెట్టినప్పుడయ్యేటువంటి ఖర్చులు 1000 కోట్ల రూపాయల నుంచి 1500 కోట్ల రూపాయలు ఇన్స్టెంట్ గా మళ్ళీ వెనక్కి రాకపోతే జై జగన్ అన్నటువంటి వ్యక్తులు జై చంద్రబాబు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోకి మారిపోయినట్టే, జై చంద్రబాబు గారు అనేటువంటి వ్యక్తులు ఒకవేళ రేపొద్దున జగన్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులోకి వెళ్ళిపోయినట్టే. ఈ రకమైన లొక్కతొక్కలో ఈ రకమైనటువంటి ఒక బీఫామ్ మీద గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అనైతిక ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం లాంటి చర్యలు కానించి సామాన్యుడికి పథకాలు వింటున్నప్పుడు, ప్రచారాలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్కి ముందు ఉన్నటువంటి ఆనందం ఎలక్షన్ తర్వాత కనపడట్లా. కారణం ఏంటంటే ఎలక్షన్కి ముందు ఉన్న ప్రయారిటీ నయాన్నో భయ్యాన్నో ఓటుని కొల్లగొట్టడం మాత్రమే. ఒక్కసారి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవడంలో మాత్రమే తమ యొక్క సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ళ పార్టీ చదువుకున్నప్పుడు ప్రతిపక్షం ఊరుకుంటుందా? ఏదో అప్పుడు కామ్గా ఉంటుంది. 3వ సంవత్సరం నుంచి అక్కడక్కడ దొరికిన అంశాల మీద టీవీలో డిబేట్లు, చర్చలు, రచ్చ రంబోల, రకరకాల అభియోగాలు, ప్రత్యభియోగాలు, వీటిలో 4 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆఖరి సంవత్సరం అలాగే మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ యాజ్ యూజువల్ ప్రచారం, మళ్ళీ యాజ్ యూజువల్ దిక్కుమాలను ఓకదంపుడు. వీళ్ళందరూ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా మీకు? వీళ్ళందరూ మన మిత్రులు అడిగారు నన్ను, టీడీపీ కింద వ్యతిరేకత ఉంది కదా, ఏ ధైర్యంతో వాళ్ళు రాజకీయంలోకి వెళ్తున్నారని. మళ్ళీ 2019 ఎలక్షన్కి ఏ రకంగా వస్తున్నారు, ఎలా వస్తున్నారన్నది మీ అందరికి వివరిస్తాను నేను. ఇప్పుడు లాస్ట్ టైం టీడీపీకి సుమారు 1,27,00,000 పైచీలకు ఓట్లు పడ్డాయి అనుకోండి. ఒక 5 లక్షల తేడాలో 1,24,00,000, 1,23,00,000 ఓట్లు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డాయి రఫ్లీ. సో ఇద్దరికి కలిపి 2,60,00,000 సుమారు 2,50,00,000, 2,60,00,000 ఓట్లు పడితే 5.5 కోట్ల మందిలో ఆల్మోస్ట్ 40-50% మంది లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేయనట్టు, అంటే రానట్టు. ఇతర పార్టీలు గాటికి 5 లక్షలు 10 లక్షల ఓట్లు తీసేస్తే 40% జనాభా గత ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయనట్టు. ఈ 40% రకరకాల కారణాల రీత్యా, వాళ్ళ ఉద్యోగాల రీత్యా, రకరకాల ప్రాంతాల్లో ఉండడం, రకరకాల విధానాల్లోనో వాళ్ళు ఎవరో కూడా ఆంధ్ర ఎలక్షన్లో వాళ్ళు నేరుగా పార్టిసిపేట్ చేయలేదు ఓటేయడానికి.
ఇప్పుడు ఒక 30% మంది టీడీపీకి ఓట్లేసినటువంటి వ్యక్తులు టీడీపీ మీద వ్యతిరేకంతో ఉన్నప్పటికీ టీడీపీ ఫోకస్ వెళ్ళిపోతున్న ఈ 30% మంది మీద ఉండదు. ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో, ఈ న్యూట్రల్ ఓటర్స్ 40 మంది ఎవరైతే లాస్ట్ టైం రాజకీయాల్లో ఎలక్షన్ ఓటు వేయడానికి పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని ఏ రకంగా వెనక్కి రప్పించాలి, అవసరమైతే బస్ ఛార్జీలు ఖర్చు పెట్టైనా, ఫ్లైట్ ఛార్జీలు ఖర్చు పెట్టైనా, ఒక 100 ఓట్లు ఒక వ్యక్తి తీసుకురాగలుగుతుంటే వాళ్ళందరూ దుబాయ్లో ఉంటే వాళ్ళందరూ ఇండియాలో తీసుకురావాలి, ఆంధ్రాలో తీసుకురావాలి, వాళ్ళతో ఓట్లు వేయించాలి. ఇలాగా ఎలక్షనీరింగ్ చాలా లోతుగా జరుగుతుంది. అందుకని ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న వ్యతిరేకతను బేస్ చేసుకుని వాళ్ళ ఎలక్షన్ ఊహ ఉండదు. నెల మారే కొద్దీ బళ్ళు అవుతుంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 తప్పులు, అంటే ఇప్పుడు దాకా పాదయాత్ర సుగమంగా జరుగుతా ఒకటి ఎన్టీఆర్ గారు పేరు పెడతానంటాం, ఇంకోటి పశ్చిమ గోదావరి జిల్లా అల్లూరు సీతారామరాజు గారు పేరు పెడతానంటాం. ఇలా కొన్ని అనాలోచితమైన ఏదైతే ప్రకటనలు చేస్తారో తద్వారా కొన్ని సీట్లు కోల్పోతాం, కొంచెం గ్రాఫ్ డౌన్ అవడం, మళ్ళీ టీడీపీ గ్రాఫ్ పెరగడం, మళ్ళీ టీడీపీ గ్రాఫ్ తగ్గడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి అశేషమైన ప్రజాదరణ వస్తుంది. వాళ్ళు యాస్టీజ్గా పక్క ఊరు నుంచి ట్రాక్టర్లు వేసుకుని బస్సులు వేసుకుని వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మండలాల్లో, గ్రామాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి పోను ఒక 1000 మందికి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనిపించింది. అరే మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఏదైనా లబ్ధి పొందాం, జగన్మోహన్ రెడ్డి గారు చూడాలనిపించినటువంటి రైతు, కార్మికుడు, కర్షకుడు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి వెన్యూకి తరలించడానికి స్థానికంగా టికెట్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో, స్థానిక కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో, స్థానిక కన్వేయర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. బస్సులు వేస్తారు, తరలిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు ఒక ఊరు వస్తున్నారంటే సుమారు 10 రోజుల ముందు నుంచి కూడా ఫ్లెక్సీలు ఎక్కడ కట్టాలి, ఎంత మేరకు కట్టాలి, ఏ ఊర్ల నుంచి జనాలు తరలించాలి, ఎక్కడ మన బలం ఉన్నది, రకరకాల కులాలకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరు వచ్చినప్పుడు ఆ కాన్వాయ్ మీద ఏ రకంగా ప్రొజెక్ట్ చేయాలి, ఇలా ఒక ఇండస్ట్రియస్ జాబ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వచ్చారనగానే ఒక 1,00,000 మంది కనబడుతున్నారంటే 1,00,000 మంది వెనకాతల 10ల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ చేసేటువంటి కష్టం ఉంటుంది. అలాగే ఒక టీడీపీ మహానాడు సక్సెస్ అయిందన్న దాని రకమాల కూడా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడరు కొంతమంది పదవులు వస్తాయని ఖర్చు పెడతారు, కొంతమంది పదవులు వస్తే రాకపోయినా మా కులమని ఖర్చు పెడతారు, మా కమ్యూనిటీని ఖర్చు పెడతారు, మా పార్టీని ఖర్చు పెడతారు, రకరకాల బాండింగ్తో డబ్బులు ఖర్చు పెడతారు. అంటే లక్షలాది రూపాయలు గుమ్మరిస్తే మనం చూస్తున్నటువంటి మెగా ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మెగా ఈవెంట్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలా భయానకంగా లక్షల రూపాయలతో రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో, కోట్ల రూపాయలు, 100ల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయిన రాజకీయం చూసేటువంటి పరిస్థితుల్లో మన పార్టీ ఎక్కడుంది, మన స్టాండ్ ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారు మహానాడు ఎందుకు పెడుతున్నారు, వెంకటేశ్వరరావు శనివరపు అన్ఎంప్లాయ్మెంట్ల మీద, పథకాల మీద, పార్టీలను దుయ్యబెట్టడం మీద ఖచ్చితంగా మాట్లాడదాం. వాటికి మించి మనం రాజకీయంగా పార్టీ పరంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక అంశం మీద రోజుకు ఒక అంశం మీద టీడీపీని, వైసీపీని దుమ్ము పెట్టుకుంటే పోతా ఉంటే జనాలు మనకు నోట్లు ఎత్తరైంది. అవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి చీరలు. వెంకటేశ్వరరావు అట్లా పోదు రాజకీయం వేరకుండా జనాలు తెలీదా? మనకు తెలిసిన అన్యాయం, మనకు తెలిసిన మేనిఫెస్టో వర్సెస్ అచీవ్మెంట్లు జరగలేదన్న సంగతి కామన్ తెలీదా? మనం ఉద్దటించి మళ్ళీ చెప్తేనే జనాలు తెలుస్తుందా? అది ప్రచారంలో భాగంగా చెప్పుకుంటూ వెళ్తూనే రాజకీయంగా మనం ప్రిపేర్ అవ్వాలా. అంతేగాని పెన్షన్ మీద ఇచ్చేసింది, ఇచ్చేసిందని వీటి గురించి ఆడుకుంటా ఉంటే ఎప్పుడు మనం ప్రిపేర్ అవుతాం? ఎప్పుడు మనం బూత్ లెవెల్ కార్యకర్తలు రెడీ చేసుకుంటాం? ఎన్ని పిచ్చి మాటలు, ఇమ్మేచ్యూడ్ స్టేట్మెంట్స్ కానీ అన్నీ. సో అందుకని ఒకసారి అర్థం చేసుకోండి. ప్రత్యర్థుల బలాన్ని అవగతం చేసుకుంటే, ప్రత్యర్థుల బలాన్ని అర్థం చేసుకుంటే మనం ఎక్కడ లాగ్ అవుతున్నాం, ఎక్కడున్నాం అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. సవిమర్శని, సద్విమర్శని కూడా తీసుకోకుండా ఎప్పుడప్పుడు మన డప్పు మనమే కొట్టేసుకుంటూ ఉంటే పని అయిపోతుంది. అది ఎక్కడికో తీసుకెళ్దాం మనల్ని. ఇట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెడుతున్నారు. మన కుర్రోళ్ళు కూడా అందరూ కమెంట్ చేస్తున్నారు. June 2 నుంచి మళ్ళీ అందరికీ ఫ్రీ మీల్స్ పెడతా, రకరకాల వంటలు పెడతా, ఏదో కార్యకర్తలందరికీ భోజనాలు పెడుతున్నారు, ఏదో దీక్షలు అంటాను. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. 3 సార్లు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఏం కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ పవర్లో ఉన్నా, పవర్లో లేకపోయినా ప్రథమమైనటువంటి పీట సామాన్య జనానికంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టినా పార్టీ జెండా భుజం మీద మోసేటువంటి కార్యకర్తలకి ప్రథమమైనటువంటి పేటేసి వాళ్ళ ద్వారా ప్రజల్లో వాళ్ళు చేయాలనుకున్నటువంటి అంశాలను చేస్తారు. మణికుమార్ తల్లారి, మనం పౌరుషంగా పీఆర్పీ కంటే మనం తోపులని పౌరుషంగా మీకంటే చాలా గట్టిగా మారగలుగుతా. మీ అందరికంటే ముందు నుంచి మాట్లాడుతున్నాం, నాకు తెలీదా? ఇక్కడ పౌరుషాలు కాదు, కాస్త వాస్తవాలు చర్చించుకుందాం అంటున్నాను నేను.
ప్రత్యర్థుల బలం ఏంటో తెలుసుకుందాం అంటున్నాను నేను. కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి 100 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేయగలిగేటువంటి దళారీ వ్యవస్థ ఇది. దాని మీద అవగాహన తెచ్చుకుందాం. ఏదో ఏదో అన్రియలిస్టిక్ వరల్డ్ బతకద్దు మనం. లెట్స్ ఫేస్ ద రియాలిటీ అండ్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ అండ్ వేర్ వీ హ్యావ్ టు. మన గోల్ ఎక్కడుందో, మనం అక్కడికి ఎలా చేరుతాం, దాని గురించి మాట్లాడుకుందాం. పొద్దు కూగులు మన డప్పు మనం ఏం కొట్టుకుంటాం, దిక్కుమాల డప్పు అలా కొట్టుకోలేం కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు మహానాడు సదస్సు మీద నాతో పాటు డిబేట్లో కూర్చున్నటువంటి చాలా మంది ప్రతినిధులతో మాట్లాడించడం నేను చూశాను. నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించి తెలుసుకోవాలా. ఇలాంటి మహానాడులు పెట్టినప్పుడు మనం జోకులు వేసుకున్నట్టు అంత తేలిగ్గా ఉండదు. ఇప్పుడు ఒక నన్నూరు నర్సిరెడ్డిని తీసుకొచ్చి అనైతికమైన స్పీచ్ ఇచ్చాడు నర్సిరెడ్డి, నేను ఒప్పుకుంటా. అనైతికమైన స్పీచ్ ఇచ్చాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఆడవాళ్ళని తెచ్చేసే వరకు వెళ్ళకూడదు. అక్కడేదో వాళ్ళ స్థానికంగా ఉన్న నాయకులను ఇంప్రెస్ చేయడానికి నన్నూరు నర్సిరెడ్డి ప్రసంగం నాకు కూడా నచ్చలా. అలాంటి చౌకబారు ప్రసంగాల వల్ల టీడీపీకి మైనస్ అవుద్దని నేనైతే నమ్ముతా. అక్కడ ఉన్న పెద్దలైతే నవ్వచ్చు, కానీ అట్లాంటి మైనస్ అయితే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా సానుభూతి పెంచుతాయి అట్లాంటి పిచ్చి చేస్తలే అన్ని కూడా. అందుకే నన్నూరు నర్సిరెడ్డి ఎంతకాలం టీడీపీలో ఉన్నాయి, డిన్ ప్రోగ్రెస్ ఎనీవే. ఆ విమర్శ చేయొచ్చు, కానీ రేవంత్ రెడ్డితో నేను పోల్చడం. రేవంత్ రెడ్డి గారి విమర్శ అదొక లెవెల్లో ఉంటుంది. దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్రెడీ కదా. ఇతను ఖచ్చితంగా మంచి పదజాలం మాట్లాడాడు, మంచి కనెక్టింగ్ గా మాట్లాడాడు, కానీ సబ్జెక్ట్ ఎత్తుకున్నది వ్యంగ్యం లిమిట్ దాటి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అవతల సింపతి అయిపోద్ది. పాలిటిక్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లీడర్స్ ని ప్రొజెక్ట్ చేస్తారు, వాడుకుంటారు. ఔత్సాహికుల్ని ఉత్సాహవంతుల్ని వాడుకుంటారు. అట్లా జనసేన కూడా మొదలు పెట్టాలి. మనం ఎన్టీ రామారావు గారి మెథడాలజీని, ఎన్టీ రామారావు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు రెప్లికేట్ చేయలేం. పరిస్థితులు మారినాయి, పార్టీలు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, చాలా 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 డిఫరెన్స్ ఉన్నాయి. అందుకని వీ షుడ్ హైర్ ఫాస్ట్ అండ్ ఫైర్ ఫాస్ట్. ఎవరైనా ఉత్సాహికులు ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పగించాలి. 1, 2, 3 తప్పులు వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళ నెక్స్ట్ లిస్ట్ లో ఉత్సాహికులు ఎవరు ఉంటారో వాళ్ళకి మన పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా స్పీడప్ చేసుకుంటా పబ్లిక్ కామన్ పూల్ నుంచి మనం లీడర్స్ ని ఎంచుకుని ఆ లీడర్స్ ద్వారా అదే కామన్ పీపుల్ కి మళ్ళీ మన ఐడియాలజీని ఇంకల్కేట్ చేయగలిగితే, ఇఫ్ ఇట్స్ నాట్ టుడే టుమారో వీల్ అచీవ్ యువర్ టార్గెట్. నేనేం చెప్తున్నానంటే, స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతే బూత్ లెవెల్ ఉంటారో, ఉదాహరణకి భీమవరం ఎమ్మెల్యే టికెట్ ఎవరో ఎక్స్కు ఇచ్చారనుకోండి, ఆ ఎక్స్ రాజకీయం చేయలేడు. ఒక 200-225 బూత్లు ఉన్నాయనుకోండి, ప్రతి బూత్ చుట్టుపక్కల ఒక 50-70-100 కుటుంబాలు ఉంటే, మాయ రామాయ జనసేన కొట్టేద్దాం, అత్త రాత్త జనసేన కొట్టేద్దాం అని మనం తీసుకెళ్లి మనం రకరకాల కారణాలతో వాళ్ళని ఓట్లేపించగలుగుతాం. సో బూత్ లెవెల్లో జనసేన ఓన్ చేసుకునేది ఎవడో, టౌన్ లెవెల్లో జనసేన కోసం పనిచేసేది ఎవడో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ఇలాగా డిఫరెంట్ జోనర్స్ లో మనం లీడర్స్ ని ఎంచుకోవాలి. ఈ లీడర్స్ కి మధ్య పొసకాయలని రూల్ ఉండదు. ఈ లీడర్స్ కి పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కొనే ప్రెసిడెంట్ టీం కి మధ్య పొసకాయలని రూల్ ఉండదు. పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ టీం అందరం మెప్పించి పార్టీలోకి వెళ్ళాలని రూల్ పెట్టుకున్నాం అనుకో, పార్టీలో 10% మంది కూడా నింపలేం. ఎందుకంటే నాకు చాలా మంది నచ్చపోవచ్చు, కానీ వాళ్ళు పార్టీకి బాగా పనిచేయచ్చు. నేను చాలా మంది నచ్చపోవచ్చు, కానీ నేను పార్టీ చాలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇక్కడ వ్యక్తిగతమైన ఇష్టాల దగ్గరే పార్టీ ఆగిపోకూడదు. ఓ పక్కన వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఎలక్షన్ పందేరంలో ప్రతి ఊర్లో రైలు వ్యాపారం చేసేవాడు, మార్బుల్స్ వ్యాపారం చేసేవాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, అక్రమ వడ్డీ వ్యాపారం చేసేవాడు, అక్రమ ఇసుక రవాణా చేసేవాడు, అక్రమ పాల వ్యాపారం చేసేవాడు, జనాల మీద రైతుల మీద రక్తం పీల్చుకుని కోటాను కోట్లకి పడగలెత్తిన ప్రతివాడు 150 కౌంట్ 170 కౌంట్ వైట్ అండ్ వైట్లు వేసుకుని పార్టీలో లాబింగ్ చేయించుకుని టికెట్లు తెచ్చుకుని వీళ్ళు 2-3 కార్లు కానవ పెట్టుకుని చేతులు ఊపుతా ఓకదంపుడు రాజకీయ ప్రసంగాలు చేస్తా అసెంబ్లీకి ఏలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొత్తగా వచ్చిన పార్టీలు అంటే ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, చాలా మంది ఔత్సాహికులు ఆయన ప్రోత్సహించాడు, చాలా మంది టికెట్లు ఇచ్చారు, జనం ఆదరించలా. ఎందుకంటే కుల మత ప్రాంత సమీకరణాలు, డబ్బు ఇవేవి కూడా లేకుండా రాజకీయం చేయలేం. ఇప్పుడిప్పుడు వచ్చి మనం దేశాన్ని రాష్ట్రాన్ని మార్చేయలేం. అంతేనల్లా ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్నటువంటి వేవ్ ఉంటే తప్ప మనం మార్చలేం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటి వేవ్ ఉంది. ఏంటది అంటే, ప్రజలు అధికార ప్రతిపక్షంతో విసిగి వేసారారు కొన్ని నెలల క్రితం. నేను ఎప్పుడు అదే మొత్తుకునేవాడిని, యూ షుడ్ నాట్ బి లేట్, యూ షుడ్ నాట్ ట్రై టు రెప్లికేట్ ద హిస్టరీ. సి గ్రేట్ పీపుల్ డూ థింగ్స్ కామన్లీ ఇన్ అ డిఫరెంట్ మేనర్. సో మనం ఎన్టీ రామారావు గారి లాగా 10 నెలల ముందు 9 నెలల ముందు వచ్చి మొత్తం రాజకీయం చేద్దాం అనుకున్నప్పుడు మన మీద రకరకాల ఒత్తిళ్లు పడతాయి.
నాయకులు మంచోళ్ళు ఎవరిని ఎంచుకున్నాం లేదో చేయలేం. సో ఇలా ఇలా చాలా సమస్యలు ఉంటాయి, ప్రాక్టికల్ సమస్యలు. 9 రోజులు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలోనే ప్రాక్టికల్గా చాలా సమస్యలు నేరుగా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చూసాం, రకరకాలుగా చూసాం. ఇక్కడ సద్విమర్శ చేసుకుంటా అందరి ఒపీనియన్స్, మై మోటో ఆఫ్ లైఫ్ ఈస్ అందరి ఒపీనియన్స్ని పూలింగ్ చేద్దాం, అందరి ఒపీనియన్స్ని తెలుసుకుందాం. వచ్చి రాగానే భజించేయాలా, వచ్చి రాగానే అన్నా ఎరగదీసిందన్న మన షో, ఈ సోదొద్దు. వీటి వల్ల మనం ఎక్కడికి రీచ్ అవ్వం. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేస్తున్నారు అనుకోండి, ఆ నియోజకవర్గంలో నేను టీముల కింద విడిపోయి నేను చూస్తున్నా అన్ని బ్యానర్లు. నేను పలాస చూసా, టెక్కలు చూసా, నేను ఆ తర్వాత శ్రీకాకుళం చూశాను, ఆ చుట్టుపక్కల పరిస్థితులు చూశాను. నేను ఇప్పుడు ఎవరి గురించి కామెంట్ చేయ తెలుసుకోలేదు. ఎందుకంటే మనలో ఉన్న కొంతమంది సైకోగాళ్ళకి అదెవడో మొన్న నేను ఎప్పుడో పార్టీ పెద్దలకు సంబంధించి లాస్ట్ టైం విభేదింతే వైజాగ్ నుంచి ఎవడో టోపీ పెట్టుకుని డాక్టర్ వరుణ్ అని ఒక మిత్రుడు చాలా పెద్ద పోటీగాల్లో వచ్చిన లైవ్ ఇచ్చాడు. మరి ఆ తర్వాత అతను ఎక్కడ పార్టీ కార్యక్రమంలో నాకు కనపడలా. ఆ తర్వాత ఎవడో పార్టీ పెద్దలు అంటావా నాకు లైవ్ ఇచ్చాడు. ఈ నా కొడుకులు ఎవరు మళ్ళీ పార్టీకి ఎక్కడ పనిచేయగా నాకు కనపడలా. ఇలా ఎక్కడ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ నాకు కనపడలా. వీళ్ళందరికీ నాలాంటోడు వచ్చేదన్నా సద్విమర్శ చేసినప్పుడు దడేయాలమంట పార్టీ మీద ఉన్నటువంటి ప్రాణం బయటకు వచ్చేది తప్ప ఈ పరిగిన కొడుకులు మళ్ళీ రోజు మొత్తంలో, వారం మొత్తంలో, నెల మొత్తంలో పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఎక్కడ కూడా నాకు కనపడరు. మరి అదేదో నాకు అర్థం కాదు. ఒక నాలాంటోడు వచ్చేదని చెప్పగానే దడేయాలమంట బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, మీరు వచ్చి చెప్పాలా? ఏంది ఇలా అంటున్నా. అందుకనే సద్విమర్శ చేసుకుంటా బూత్ లెవెల్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఊర్లో మన వాళ్ళు ఎంతమంది ఓన్ చేసుకుంటున్నారో, ఫ్యాబ్రికేటెడ్గా వచ్చినటువంటి జనాల్ని చూపించి మైమరిపించి మా బలం ఎంత ఉంది అని చెప్పి మన వాళ్ళని భయపెడతా. ఆల్రెడీ చాలా మంది ఉన్నా భీమవరం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిరండి, గన్సీని గారు టికెట్ ఇచ్చారండి. ఇంకా జనసేనకి ఏమైనా పని వద్దంటారా అంటే నాకు అర్థం పడుతున్నా. జనాలను చూసే టికెట్ ఇచ్చాడు ఏమంటే చిరంజీవి గారికి ఎంతకంటే ఎక్కువ మంది వచ్చారు. చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే నాకు తెలిసి అయితే 10 రెట్లు ఎక్కువ మంది వచ్చారు. 10 రెట్లు ఎక్కువ మంది. కానీ పడ్డ ఓట్లు 70 నుంచి 80 లక్షల మధ్యలోనే, వచ్చిన సీట్లు 18. వచ్చిన జనాలు వీటిలన్నింటినీ బేస్ చేసుకుని మనం బ్యాలెట్ బాక్స్ లేదు తగ్గుద్దేస్తారో ఈవీఎంలు ఎరగొట్టేస్తారో అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు. ఈవీఎంలు ఎరగొట్టేయాలి అంటే ఎలక్షనీరింగ్ గ్రౌండ్ లెవెల్లో ఒక ఊర్లో ఒక బూత్ లెవెల్ నుంచి ఆ ఊర్లో ఉన్న మండలాల నుంచి రకరకాల పెర్స్పెక్టివ్స్ లో రకరకాల కులాలు, వాళ్ళ కుల పెద్దలు, వేరే పార్టీలు ఉన్న వాళ్ళు, రాజకీయంగా వద్దాం అనుకుంటున్న ఆ కులంలో ఉన్నటువంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ వాళ్ళు మన ప్యాంపరింగ్ చేయడం, వాళ్ళ రకరకాల ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు. అందుకని ఇది ఏం చెప్పను నేను, కార్యకర్తలు ఇప్పటికీ కూడా వస్తా ఉంటారు, జై జనసేన అంటారు, జై పవర్ స్టార్ అంటారు, జై సీఎం అంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఏనా కూడా ఎక్కడ కనపట్లేదు. నాకు ఇలా తెవల్లో ఇలా అవ్వదు. మీకు ఎవరికైనా బాధ వచ్చినా నేను పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం మానేస్తాను అవసరమైతే, కానీ నేను మీకు సొల్లి చెప్పేసి మిమ్మల్ని నెచ్చగొట్టేసి వాటితో అవ్వదు. అలా అవ్వదు, అలా రాజకీయం అవ్వదు. మనకి పులిసి కారిపోద్ది అనమాట. రియల్ టైం పాలిటిక్స్ అంటే పులిసి కారిపోద్ది అనమాట. అందుకని ఇంకా నేను ఇప్పుడు జనసేన గురించి అయితే మాడదలుచుకోవాలి. ఎందుకంటే మనలో కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు వాళ్ళ వద్దులే, ఇంకా వాళ్ళ గురించి ఆడుకుంటే దరిద్రం తప్పి ఏముండదు. కానీ అందుకని మీలో నేను అంటే అలా డప్పులు నేను కొట్టలేను. కాబట్టి ఇప్పుడు ఆయన సీఎం కింద చూడాలంటే ఆయన చేసే పని 30% అయితే మనం చేయాల్సింది 70%. అంటే మన భుజాల మీదే పని ఎక్కువ ఉంటుంది. మనం ఎవరు చెప్పక్కల్లా, మనమే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, మనమే బూతులు ఏంటో చూసుకోవాలి, ఏ బూతులు లాస్ట్ టైం లిస్ట్ ఉందో చూసుకోవాలి, ఆ ప్రాంతంలో ఉన్న కొంపలేంటి, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటి, ఈ క్యాలిక్యులేషన్లో మనం ఉండాలి. అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, పార్టీ పెద్దలు ప్రెస్ నోట్ ఇవ్వాలి, పొద్దున పులిహార అవ్వాలి, రాత్రికి దద్దోజనం అవ్వాలి. ఎన్ని తెవలో ఈ రకంగా అవ్వో, ఈ రకంగా తెవల్దో, ఎన్నో రోజులు తెవల్దో, నాట్ లెస్ దాన్ మంత్ ఇలా తెవల్దో. అందుకని మన కార్యకర్తల పనితీరుని మార్చుకోండి. ప్రత్యర్థుల యొక్క బలాన్ని ఊహించుకోకండి. ఊహించుకుని అబ్బే ఏమవుదో జనసేన అలాగైనా వచ్చేద్ది అధికారం, అలాంటి సొల్లొద్దు. ఎలా అధికారంలోకి వద్దాం అనుకుంటున్నాం, జనాల్లోకి మన ఆలోచనలు ఏ రకంగా తీసుకెళ్తున్నాం, మన పార్టీ యొక్క ఆలోచన ఏ రకంగా ఇంకలికేట్ చేయగలుగుతున్నాం, న్యూ లీడర్షిప్ ఏ రకంగా ఎంకరేజ్ చేయగలుగుతున్నాం, వాళ్ళలో ఉండే భయాలను ఏ రకంగా తొలగించగలుగుతున్నాం, వాళ్ళకి ఏ రకమైన భరోసా ఇవ్వగలుగుతున్నాం, మన కమ్యూనికేషన్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థని ఏ రకంగా మనం బలపరుచుకోగలుగుతున్నాం, మన ఇంటర్నల్ డెమోక్రసీని ఏ రకంగా కాపాడుకోగలుగుతున్నాం. ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో మనం పాలిటిక్స్ చేయగలుగుతాం. ఎన్ని పవన్ కళ్యాణ్ గారు తెలియదని కాదు, పవన్ కళ్యాణ్ గారు తెలిసినవన్నీ కూడా ఆకర్షిస్తాయి. కార్యకర్త దాకా ప్రతి ఒక్కరికి పేరున చెప్పలేరు కాబట్టి చెప్తున్నా. మనం లైవ్లు పెడతా ఉంటారు, ఎన్క్యూ లైవ్లు వస్తూ ఉంటా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, జగన్ గారిని తిట్టడం, పొదుగులు ఇదే పనేనా? వాళ్ళు తిట్టుకుంటూ పోతే మన ఓట్లు పడతాయా? అది కాదు కదా. వాళ్ళు చేయలేదు, మనం ఎలా చేస్తాం కదా చెప్పాల్సింది. వాళ్ళు చేయలేదు, మనం ఎలా చేస్తాం? ఆధారభూతంగా రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ఎంత, అది కాకుండా రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఎంత, ఒకవేళ అవసరాలు వెర్సెస్ ఉన్న బడ్జెట్ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఆ డెఫిసిట్ ఏ రకంగా పూరించబోతాం,
కొత్త కంపెనీలు ఏ రకంగా తేబోతాం ఈ కదా మనం చెప్పాల్సింది జనాలకి అభిమానేసి పొదుగుల పత్యాపురం ఏంది, టీడీపీ మహానాడు గురించి మనకేంది, వైసీపీ గురించి మనకేంది, మనం చేయాల్సింది ఏంది రాజకీయం కదా. ఇంకెవరికాడు ఎప్పుడు కూడా పోటీకాలు వస్తారేమో అని చెప్పి నేను ఎప్పుడు కూడా లీవ్ తీసుకుంటా ఉంటా. ఎవరికాడు లైవ్ ఆడతాడో టీడీపీని ఉతిగా ఆరేద్దాం అంటారు. ఏంది టీడీపీ జన్మభూమి కమిటీల గురించి మనకేంది, జన్మభూమి కమిటీల వల్ల జరిగేటువంటి నష్టం ఏంది, స్థానిక ప్రజాప్రతినిధులు కోల్పోతున్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళ టీడీపీ ప్రజాప్రతినిధులైనా వాళ్ళలో అసంతృప్తి ఏంటి. మనకి ఏదైనా కెపాసిటీ ఉంటే లోకల్లో 4-5 సర్పంచులతో స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రభుత్వం మీద వాళ్ళకు ఉన్నటువంటి అసంతృప్తిని పబ్లిసైజ్ చేసేయాలా. ఇదే కదా మనం చేయాల్సిందే. జన్మభూమి కమిటీల వల్ల స్థానికంగా ఉన్న సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు దాకా పడుతున్న ఇబ్బందిని మనం స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రజల ముందు పెట్టాలా. అభిమానేసి ఫేస్బుక్ లైవ్ తొడగొట్టేస్తే వచ్చే ఉపయోగం ఏముంటుంది, ఏమైనా ఉండదా? పెట్టమని చెప్పండి. పొద్దునుంచి సాయం దాకా లైవ్లో తొడలే కొడతా ఉంటాను నేను. అవుతుందా పని? అందుకని కార్యకర్తలు సమాయుక్తం ఉండే. జై జనసేన, యోగానికో దేవుడు, రాక వచ్చాడు, వీటి వల్ల ఒక టీం చేయండి, ఒక టీం ఈ యాక్టివిటీ చేయండి. ఖచ్చితంగా పబ్లిసైజింగ్ అన్నది కావాలా. ఒక టీం యాక్టివిటీ చేయండి. అది మానేసి అందరూ అదే పని ఉంటే అట్ట మనకు వేరే పని రాదనుకుంటారు ఇంక జనం. అందుకు నచ్చినోడు కొత్తగా ఏదైనా ట్రై చేయండి, జనాల్లో పార్టీ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, ఇనిషియేషన్ తీసుకోండి. గుండె కొట్టుకుంటుంది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి 2-3 కార్లు వేసుకుని వస్తాడో, ఆడ అనుచరగానేమో పెద్ద పెద్ద మేసాలు వేసుకుని కండ్లు తిరిగి పొట్టలు వేసుకుని ఉంటారు. ఒక్కోడి దగ్గర తక్కువ 50,000 క్యాష్ జోబులో ఉంటుంది. మన దగ్గర ఈడ్చుతుంది 10,000 పెట్టి బ్యానర్లు కట్టించడానికి మన ఇబ్బందులు మనం పడతాం. మధ్యతరగతి గుడిమానం చూసిన వాళ్ళం కదా. అయినప్పటికీ చట్టాన్ని నమ్ముకుని చట్టం అండ చూసుకుని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఒక్కళ్ళు వెళ్ళదు గ్రూపులకు వెళ్ళండి అని. ఆ రకంగా వెళ్ళండి, ఆ రకంగా ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళని తక్కువ అంచనా వేసేసి వీళ్ళని తక్కువ అంచనా వేసేసి మనం రాజకీయాల్లో ఎదగలేము, అవదు. బీజేపీ కానించి ప్రతి రాజకీయ పార్టీకి ఎవరు ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు మనకి డప్పు కొట్టేటువంటి ఛానల్ మనల్ని అమ్మలక్కలు మాట్లాడితే ఎలక్షన్ అయిపోగానే మీకు తెలీదు. రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఎవడ కాడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవడ కాడు ఎక్కడ పడతాడు ఫిట్ అయిపోవాలనుకుంటాడు. ఒక్కసారి ఎలక్షన్లు అయిపోగానే సగం పైగా ఉంది. ఇప్పుడు మన పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్ కానీ రకరకాల మంది జై జగన్ అంటారు, లేదా జై చంద్రబాబు అంటారు, లేదా జై బీజేపీ అంటారు. అధికారం లేని పార్టీతో అంటగాకడానికి డబ్బులు సంపాదించాల్సినటువంటి ఏ సంస్థ కానీ వ్యక్తి కానీ ముందరకు రారు. మరి అధికారమే పరమావధికి జరిగేటువంటి ఈ రాజకీయ క్రీడలో మనం ఎంత సమయస్ఫూర్తితో ఉండాలా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా, మనం ఎంత ఆచితూసి ఉండాలా. ఇప్పటికీ కళ్యాణ్ దిలీప్ వెళ్ళి దండేస్తానంటే ఆపేద్దాం, కళ్యాణ్ దిలీప్ వెళ్ళి ఎచ్చేస్తానంటే ఆపేద్దాం. ఆపేసినా కొడుకులో పోనీ రాజకీయం చేస్తారా, పోనీ 1,00,000 ఓట్లు వేయింతారా? ఏదో కాలం కర్మంగా చూసి పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నంత మాత్రాన ప్రతి కూడా మోగడం కొంటేట మాడతారు. ఇంకా డీటెయిల్గా మాడతాను, మాడాల్సినప్పుడు టైం ఉంది, అన్నీ మాడతానని చెప్తాను. అది మన కార్యకర్తలు 9 రోజుల శాంపుల్ కింద తీసుకోండి. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ రకరకాల ప్రాంతాల్లోకి ఆయన రావచ్చు. వచ్చినప్పుడు మొన్న నేను చెప్తున్నా, టీముల కింద విడిపోండి. మొన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పర్మిషన్ కోసం కలెక్టరేట్ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణం ఎన్టీఆర్ గార్డెన్స్ అని చెప్పి మనం ప్రశ్న నోట్ ఇచ్చుకున్న తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చుట్టూ వీళ్ళ చుట్టూ తెగ తిరుగుతూ ఉన్నారు. నేనేమన్నానంటే అదే 2 టీంల కింద విడిపోయి ఒక టీము ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్యానల్ ద్వారా పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తుంటేనే ఇంకో టీము జ్యుడిషియరీ కోర్టుకి వెళ్ళి, సార్ ఇది ఫ్రీడమ్ ఆఫ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి రైట్ కదా సార్, దాన్ని ఉల్లంఘించి మా రాజకీయ పార్టీ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకుంటానంటే పబ్లిక్ కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా మేము ఒక ఖాళీ మైదానంలో పెట్టుకుంటానంటే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు సార్ అని కోర్టుని ఆశ్రయించుంటే మధ్యాహ్నాన్ని బెంచ్ వచ్చి సాయంత్రానికి పర్మిషన్ వచ్చేది. అండ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ థాట్. When legislation and administration fails to help us protect us, our rights, judiciary will stand by. సో మనం ఇలా కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా? అంతేగాని అందరం మంద కింద ఒకటే చోటకి వెళ్తాం, ఈ కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇంక మీకు ఏదైనా కొత్త రాజకీయం తెలిస్తే మీరు చేసుకోండి. నేను చెప్పేదల్లా బూత్ లెవెల్ నుంచి మన కార్యకర్తలు పటిష్టం అవ్వాలా, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళాలా. రకరకాల ఒడిదిడికులు ఉంటాయి, రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, మీడియా రకరకాల, వీళ్ళందరూ ఆరితేరిపోయిన వాళ్ళు. అబ్బా మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైమే సీఎం సీట్ అతి దగ్గరికి వచ్చిపోయింది. అంటే అప్పటికి ఎంత ఎలక్షనీరింగ్ చేసి ఉంటాడు ఆయన. వాళ్ళ తాతలు తండ్రులు కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ 2 ఎకరాల స్థాయి నుంచి వచ్చి 3 సార్లు సీఎం అయ్యాడంటే ఎన్ని తలలు తీసి తల్లబెట్టి తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. ఒకసారి వాళ్ళంత తక్కువ అంచనా వేసేసి మన సోషల్ మీడియాలో మన డప్పు మనం కొట్టుకున్నట్టు ఉండదు రాజకీయం ఫీల్డ్లో. అది ఎవరికైనా బాధ కలిగినా వీ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ, వీ హ్యావ్ టు బి వెరీ సీరియస్.
సరేనా? అందుకని అది అర్థం చేసుకోండి. సో నేటి రాజకీయం డబ్బులతో కోట్లతో ముడిపడి ఉంది. మన సామర్థ్యం 100% ఉన్నా దాన్ని అమలు చేయడంలో మన వైఫల్యం కనబడుతుంది. ఇక్కడ మన అంటే ప్రతిదీ పార్టీయే చెప్పాలా, ప్రతిదీ పార్టీయే అసైన్ చేయాలా, ప్రతిదీ పార్టీయే తీసుకెళ్లాలా, ప్రతిదీ పార్టీయే మెడలెయ్యాలా. నాకు ఉంటాయి బాధలు ఉండవు. నాకు రకరకాల ఈ స్టేజ్కి వచ్చిన వరకు నాకు రకరకాల అవమానాలు ఉంటాయి. పార్టీలో పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు రకరకాల శక్తుల చేత భరించట్లే అన్నీ ఉంటాయి. అన్నింటినీ చెప్తా, మన ఆలోచనలు తీసుకెళ్తాం, చాలా టైం పడుతుంది. నేను ఎప్పుడు మీకు ఏదో ఉదాహరణ చెప్తా. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి సీఎం అనుకుంటే అదే పార్టీలో బోల్ మంది అపోజ్ చేశారు ఆయన్ని. పివి నరసింహరావు గారు, అంతకుముందు ఏనా సంజయ్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు అయిన బోల్ అపోజిషన్ ఆయనకి. అవన్నీ దాటుకుంటా రా ఎవరిని సరదా హీరో అయిపోయినారు అబ్బా. సమాజం ఇది ఉత్తర అయిపోతారు హీరో. ఓ ఊరికి ఉత్తర ఎమ్మెల్యే అయిపోతారా. నీ బతికెంత, నువ్వెంత, మీ నాన్నెంత, మీ ఆయుర్దాయం ఎంత, మీరెంత, ఇంకా రకరకాల మాటలు వస్తాయి. మనం ఎంత కాలంగా జీవించేది. అన్నీ పడాలా. నువ్వు గన్సీని గారిని ఢీకుంటావు, అంజుబాబు గారిని ఢీకుంటావు. అబ్బాయి లేదా బుల్డోజర్లో వాళ్ళ మేక ఢీకుంటావు. అలాగే చాలా ఉంటాయి. అట్లన్నింటినీ మనం ఓవర్కమ్ చేయాలా. నిజమైన ఎలక్షనీరింగ్ చేయాలా. నిజంగా డోర్ టు డోర్ మన యొక్క ఆలోచనలు తీసుకెళ్ళగలగాలి. డోర్ టు డోర్ మన ఆలోచన తీసుకెళ్ళాలి. నవనే ఉండే జనసేన, నవనే ఉండే స్థానికంగా ఉన్న సమస్యల మీద పట్టుకోండి. ప్రతి ఊర్లో ఉన్న స్థానిక సమస్యల మీద పట్టండి. మీకు వేరే పని అవసరం, మీకు రాష్ట్ర రాజకీయాలు మీకు ఎందుకండి. స్థానికంగా ఉన్న సమస్యలో పట్టండి. జనసేన మేనిఫెస్టోని చేతిలో పట్టండి. అదే బైబిల్, అదే ఖురాన్, అదే గీత మాదిరి జనాల దగ్గర తీసుకెళ్ళండి. ఒక్కొక్క కాపీ తీసుకెళ్ళండి. మనం ఏం మంచి అయిపోతుందో చెప్పండి ఆగస్ట్ తర్వాత. ఉన్న సమస్యలు ఉన్నాయి, లేవని కాదు, సమస్యలు చాలా ఉన్నాయి. కానీ నా చేతిలో కూడా పార్టీ ఇంకేం రెస్పాన్సిబిలిటీస్ పెట్టలేదు కదా మీ అందరి సమస్యలను పరిష్కరించడానికి. ఉన్నాయి అంతర్గతంగా సమస్యలు ఉన్నాయి కదా, ఉండబోతాయి, సహజంగా జరుగుతాయండి. 40-50 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీల్లోనే అంతర్గత కలహాలు సహజం అబ్బా. మన పార్టీ ఉంది, కొత్త పార్టీ. అది విలేజ్ అని కాదు వెంకట శ్రీనివాసరావు. ప్రతి చోట మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంత సరదాగా కొత్త పార్టీని వచ్చి వెళ్ళిపోతామంటే ఒప్పుకోరు. మనం పోరాడేది కామన్ పీపుల్ గురించి. ఆయన డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి రాజకీయంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వాళ్ళు వచ్చేటువంటి బెనిఫిట్స్ని ప్రజల్లో తీసుకెళ్లాలనుకున్నా అదే ప్రజల్లో ఉన్న వ్యక్తులు కులం రీత్యా రకరకాల ఆస్పెక్ట్స్ చేస్తే వేరే పార్టీలకి ఆకర్షితులై ఉండాలి. మనమే దాడులు చేస్తారు. దౌర్భాగ్యం అది. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చామనుకో, మనం చేసే సంక్షేమ పథకాలు మళ్ళీ నా కొడుకులందరూ తింటారు. ఈ వేరే పార్టీల్లో ఉన్మాది పూరితంగా ఉంటా మనమే దాడులు చేసే వాళ్ళందరూ తింటారు. మళ్ళీ లైన్లో నుంచి ఉంటారు, మొదటి వరుసలో నుంచి ఉంటారు. మళ్ళీ కామన్ ఇవన్నీ. అంటే ఇవన్నీ బాలారిష్టాలు అంటాం, లేకపోతే ఇట్లా ఏమంటాం, ఐ డోంట్ నో హౌ టు టర్మ్ ఇట్. కానీ ఇవన్నీ సహజం. కొన్ని ప్రాణాలు కోల్పోతాం, కొన్ని మానాలు కోల్పోతాం, అవమానాలు పడతాం. మానం అంటే ప్రతి మగవాడికి కూడా ఉంటుంది కదా అభిమానాన్ని దెబ్బ కొడతారు. ఇంట్లో ఆడవాళ్ళ విషయాల్లో బయట తీసుకొస్తారు. రకరకాల సైకలాజికల్ టార్చర్లు చేస్తారు. అట్లన్నిటికి నిలబడాలా. సో ఆ రకమైన ప్రయత్నం అయితే ఏమైనా చేయండి. ఉత్తరాయణ చూడడానికి వచ్చి తప్పట్లు కొట్టేసి తాళాలు వేసేసి మొన్నోడ కూడా తాగేసి ఎక్కేసి మీదడిపోతే నాకు కలవాలని ఉంటుంది కదా, నేనే కలవలేకపోతున్నా. బలవంతంగా వెళ్ళాలంటే ఎవడ ఆపలేడు కదా. అలా కాదు, ఆయన కలుద్దాంలే. ఇప్పుడు కలుద్దాం ఒక ఆశయాన్ని. ఇప్పుడు దేవుని రోజు కలుస్తామా? మనం పొద్దున్నే శివుడి దండం పెట్టుకోమా, వెంకటేశ్వర దండం పెట్టుకోమా? అలాగే ప్రతి ఒక్కళ్ళు కలవాలంటే ఎట్లా అవుతుంది? అవదు. రకరకాల కన్స్ట్రెంట్స్ ఉంటాయి, రకరకాల సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. సో లెట్ ఇస్ ఆల్ ఇప్పుడు ఆయన కలవడానికి అంశం గురించి అయితే నేను మాట్లాడలేను. నేను దాని గురించి మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది పరిస్థితి ఉండమంటారు మరి. సో అవతలను తక్కువ అంచనా వేయద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. టీడీపీని కానీ వైసీపీని కానీ ఏదో మనం కామెడీ చేసుకుంటూ ఉండదు, ఫేస్బుక్లో ఏదో ట్రోల్ చేస్తున్నట్టు ఉండదు. దోల తీర్చేస్తారు. అదైందా? కోటాను కోట్లు పడగలెత్తిన వాళ్ళు వాళ్ళని ఎదుర్కోవాలంటే మనలో మనోధైర్యం కావాలి, కమిట్మెంట్. చిత్తశుద్ధిగా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ఆలోచన స్థితిగతులు మనలో రావాలి. అవమానాలను ఎదుర్కొనేటువంటి కెపాసిటీ కావాలి. రకరకాలు ఉంటాయి. ఎవరు వచ్చినా ఏం జరగదు మురళీ బేతు. ఒట్టి వసంత్ కుమార్ గారు వచ్చినా బాగుంటుంది, ఎవరు వచ్చినా బాగుంటుంది. ఏం బాగుంటుంది అంటే ఆ నియోజకవర్గాల వరకు బాగుంటుంది. మనకు నైతికంగా బలం ఉంటుంది. పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ఒట్టి వసంత్ కుమార్ అనో లేకపోతే ఇంకొకళ్ళనో పెద్దలు ఎవరైతే వస్తారో, రాజకీయాలు చూసిన పెద్దలు ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో కొంచెం అండదండ కింద ఉంటారో అది ఒక మోరల్ సపోర్ట్ కింద ఉంటుంది అనమాట. ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది మనకి. కానీ రియల్ టైం పాలిటిక్స్ చేయాల్సింది మళ్ళీ బూత్ లెవెల్ కార్యకర్త. గుర్తుపెట్టుకోండి, పెద్ద లీడర్స్ పార్టీలోకి ఎప్పుడు కూడా 30-40% ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయడంలోనే పార్టీ సగం సమయం గడిచిపోతుంది. పెద్ద లీడర్స్ కావాలి, కానీ నూతన తరం నాయకత్వాన్ని మనం ఎంచుకోవాలి. వాళ్ళని షార్పన్ చేయాలి, వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలి. ఎవరికాడిని ఆపేసి నువ్వు ఛానల్కి వెళ్ళొద్దు. ఇప్పుడు
మన పార్టీ ప్రెస్ నోట్ ఇచ్చింది ఆ 8 మంది అధికార ప్రతినిధులు కాకుండా ఇంకెవరిని వెళ్ళొద్దని. మన మిత్రులు చాలామంది వెళ్తా ఉన్నారు, కొత్త కొత్త మిత్రులు చాలామంది అడుగుతా ఉన్నారు నన్ను, వాళ్ళు వెళ్తున్నారు కదా వెళ్ళనివ్వండి. నేనైతే ఎవరిని మిమ్మల్ని వెళ్ళొద్దన్నారు. ఆ టైపు దిగజారుడు రాజకీయం, చౌకబారు రాజకీయం నేను చేయను. నేను ఇల్లంతకాలం వెళ్ళాను. తర్వాత పిఆర్ఓ వేణు రకరకాల వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకే మనం మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం, మనకెందుకు వచ్చింది దోలా అనుకున్నాం, కాము కూరుకున్నాం. ఇలా వెళ్తారు, మాడేవాళ్ళు మాడతారు. ఎవరు ప్రతిభ పాటల వాళ్ళు ఏంటనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి మన దాని గురించి గొడవలు ఇంకోకల్లా. యా సరే ఉండమంటారు మరి. సో జై జనసేన, జై హింద్. లీలా మోహన్ రెడ్డి బొర్రా బ్రో, మీరు పవన్ కోసం ఫైట్ చేస్తున్నారు, బట్ ఆ పార్టీలో మీకు స్థానం ఉందా? స్థానం అధికారంగా లేనట్టే. లీలా మోహన్ అంటే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ అప్పగించలేరు కదా, తెలీదు మరి. స్థానం లేదు కదా అని అభిమానాన్ని ఎట్లా ఎంపుకుంటాం? ఒకవేళ మరీ స్థానం లేకపోతే కామ్గా ఉంటాం, ఇంకా కుదరపోతే మన తగ్గినటువంటి పార్టీలోకి వెళ్ళి పని చేసుకుంటాం. అలాగే నేను దుమ్మెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు ఇంకో వేరే పార్టీకి వెళ్తాం, పని చేసుకుంటాం. పని చేసుకున్నది మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నాలని తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఎందుకో నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటాం, ఎందుకో అవకాశం దొరకలేదు అనుకుంటాం, వేరే పార్టీకి వెళ్ళి పని చేసుకుంటాం. తప్పే ఉంది అందులో. వెంకటేశ్వరం ఒక లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్లో సపోర్ట్ అంటే మనకి ఎందుకు ఇస్తారా సపోర్ట్? నాకు అర్థం కొడుతున్నా. మన రూలింగ్లో ఉన్న పార్టీయా, వస్తాం అనుకున్న పార్టీయా? అందరూ మళ్ళీ ఎటకరంగా చూస్తారు. పోలీస్ ఆఫీసర్ కానీ చాలామంది మాక్సిమం పీపుల్ ఎటకరంగా చూస్తారు. చూడలేమండి, పోలీసు వాళ్ళతో అన్నీ అయిపోవు కదా. జ్యుడిషియల్ ఉంటుంది, కోర్టు ఉంటుంది. మన టెక్నాలజీ పెరిగింది అబ్బా, టెక్నాలజీ వాడుకోండి. పోలీసులు మన కార్యకర్తల మీద దాష్టికం చేద్దాం అనుకున్నా, ఎవరి మీద చేద్దాం అనుకున్నా డ్రోన్లు వాడండి. డ్రోన్ కెమెరా 3,000 4,000 కూడా డ్రోన్ కెమెరాలు వస్తున్నాయి కదా, వాడండి. ఏదైనా కార్యక్రమం చేయాలన్నప్పుడు కెమెరాల మధ్యలో చేయండి, ఫుటేజ్ మెయింటైన్ చేయండి, ఫేస్బుక్ లైవ్లు పెట్టండి. జియో వాడు బాగా ఎత్తాడు, 101 చెప్తాడు, సరిపోతుందా? చేయండి, ఏదో అంటే ఉన్న ప్రయత్నం చేయండి అంటున్నాను నేను. ఇంకా నేను క్వైరీస్ ఏంటి వాళ్ళు మన వైసీపీ మిత్రులు తక్కువనే ఉన్నట్టున్నారు. ఉండమంటారా? రైట్ మరి. జై జనసేన, జై హింద్.